వెల్కమ్ టు స్ఫూర్తి. మహిళలపై వివక్ష అనేది మన దేశానికే పరిమితమైన జాడ్యం కాదు, ప్రపంచమంతటా అది కొనసాగుతోంది. కానీ ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలు నడయాడతారని కీర్తించే మన దేశంలో కూడా ఆ వివక్ష భిన్న రూపాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామంటున్నాయి ప్రభుత్వాలు. అయినా సమాజంలో అడుగడుగునా మహిళలపై వివక్షే కొనసాగుతోంది. ఇంట బయట ఆమె హక్కుల్ని హరిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సవరించిన వారసత్వ చట్టానికి కొత్త భాష్యం చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం తండ్రి ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా సమాన వాటా రావాల్సిందేనని, ఇందుకు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే 2005కు ముందు తండ్రి మరణించిన కూతురికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనా? సవరించిన వారసత్వ చట్టానికి సుప్రీం చెప్పిన భాష్యం ఏంటి? తల్లిదండ్రుల ఆస్తితో పాటు బాధ్యతల్లోనూ కూతురుకు వాటా ఉందా? వంటి విషయాల్ని ఇవాల్టి స్ఫూర్తిలో చర్చిద్దాం. ఇక ఇవాళ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బిందు నాయుడు గారు, అలాగే సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బిందు నాయుడు గారు, ముందుగా మనం మాట్లాడదాం. ఏంటి అసలు 2005కు ముందు తండ్రి మరణించినా కూడా కూతురి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందని చెప్తున్నా, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తోందంటారు? రైట్, టెక్నికల్ ప్రాబ్లమ్స్గా ఉన్నట్టున్నాయి. సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారితో మాట్లాడదాం. యమునా పాఠక్ గారు, సుప్రీంకోర్టు చెప్పిన భాష్యం ఏంటంటారు అసలు? చెప్పండి యమునా గారు, చెప్పండి. యమునా గారు, రైట్, మళ్ళీ ఒకసారి బిందు నాయుడు గారితో మాట్లాడదాం. బిందు నాయుడు గారు, 1900 ఫస్ట్ ఈ చట్టం హిందూ సక్సెషన్, దాని ప్రకారం ఏంటంటే స్త్రీలు పురుషులకి ఈక్వల్ గా లేదు అప్పట్లో, అబ్బాయిలకు మాత్రమే. అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి తండ్రి చనిపోయిన తర్వాత, పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ఒట్టి మగ పిల్లలకు మట్టుకే వస్తుంది అని, అది పిల్లలు వాళ్ళ పిల్లలు, సో ఆడపిల్లలకి రాదు. కానీ 2005లో దీన్ని సవరించారు అమెండ్మెంట్ లో. దాని ప్రకారం ఏంటంటే ఈక్వల్ గా రావాలి, అది స్త్రీ అయినా పురుషుడైనా ఆడపిల్లైనా మగపిల్లవాడైనా వాళ్ళిద్దరికి ఈక్వల్ గా రావాలి అని చెప్పి చట్టం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా వచ్చింది, దాంట్లో కొత్తగా అని కాదు, దేర్ వాజ్ కన్ఫ్యూజన్. దీంట్లో చాలా జడ్జ్మెంట్స్ వచ్చినాయి, కొన్ని ఇటుపక్కగాను కొన్ని అటుపక్కగాను. ఏమని, సపోజ్ తండ్రి 2005కు ముందు చనిపోయి ఉంటే ఆడపిల్లకి వస్తుందా, లేదా తర్వాతే చనిపోతేనే వస్తుందా అని. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ ఇచ్చింది ఏంటంటే మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, ఒక కూతురు ఎప్పుడైనా కూతురే, అంతే కదా. అది 2005కు ముందు తండ్రి చనిపోయినా తర్వాత చనిపోయినా చట్ట ప్రకారం ఆ కూతురికి ఆ స్త్రీకి ఆ ప్రాపర్టీలో హక్కులు ఉన్నాయి. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సింది, వేర్ దేర్ ఆర్ రైట్స్ దేర్ ఆర్ డ్యూటీస్. ఎందుకు ఇది వచ్చింది అంటే, కూతుర్లు కూడా తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నారు, చూసుకోవాలి కూడా. ఒక కొడుకుతే అది బాధ్యత కాదు, కూతురు కూడా బాధ్యతగా తన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. ఆస్తి తీసుకొని తను వెళ్ళిపోవడం కూడా కాదు, అది కొడుక్కి కూడా. అందుకే కదా మనకి చాలా న్యాయస్థానాలు, అన్ఫార్చునేట్ దౌర్భాగ్యం ఏంటంటే, తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లలు మమ్మల్ని చూసుకోవటం లేదు, చూసుకోమని వాళ్ళకి చెప్పండి అన్న కేసెస్ ఉన్నాయి. దాంట్లో కోర్టు వచ్చి మీరు చూసుకోవాలి, ఇది మీ బాధ్యత అనేది ఉంది అనేది అబ్బాయిలకి చెప్పడం అయింది. కూతుర్లు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి చూసుకోవట్లేదు అన్నది కూడా వచ్చింది. సో ఇట్ కమ్స్ యాజ్ అ 2-fold థింగ్. పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, తల్లిదండ్రుల ఆస్తులో పిల్లలకి హక్కు ఉంది. సో ఆ క్లారిటీ దీంతో వచ్చిందండి ఇప్పుడు.
ఓకే. అండ్ ఇక్కడ క్లారిటీ వచ్చింది ఏంటంటే నాట్ ఓన్లీ విత్ రావడం గురించి కాదు ప్రాపర్టీ, బట్ ఎప్పటి నుంచి. సో తండ్రి ద ద ద సీనియర్ మోస్ట్ మేల్ మెంబర్, అందరికంటే పెద్ద, చనిపోయినా కూడా ఇది 2005కి ముందైనా తర్వాత అయినా కూడా ఇట్ ఈస్ ద సేమ్, డజంట్ చేంజ్ ఎనీథింగ్. కానీ 2005కు ముందు ఇది ఎందుకు లేదు అంటారు? 2005 తర్వాత ఇది ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారంటారు? అంటే ఎవ్రీథింగ్ టేక్స్ టైం కదండి. ఇప్పుడు స్త్రీలకి సుప్రీం కోర్ట్, ఢిల్లీ హైకోర్టు వచ్చి మనం ఇప్పుడు గుంజన్ సక్సేనా అనే సినిమా చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు ఎప్పుడో చెప్పింది విమెన్ కమిషన్డ్ ఆఫీసర్స్ కి వాళ్ళకి పర్మనెంట్ చెయ్యాలి అని, వాళ్ళని కమాండింగ్ పొజిషన్స్ లో పెట్టొచ్చు అని చెప్పినా కూడా అది వెంటనే అవ్వట్లేదు. ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంది. ఫర్ అస్ టు బ్రేక్ దట్ మైండ్ సెట్ ఇట్స్ టేకింగ్ టైం. దానికి రూల్స్ పెడితే కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. సో దానికని ఒక స్ట్రింజెంట్ రూల్ తేవాలి, అది తెచ్చి ఇలా చేస్తేనే కరెక్ట్. అంటే మనకి మన కోర్టులు చెప్తేనే ఏది కరెక్టో తప్పో తెలుసా అండి? మనకు లేకపోతే తెలీదా? మన అమ్మా నాన్నల్ని మనం చూసుకోవాలనో, నాకు ఆస్తి కావాలి అని తెలుసు కానీ చూసుకోవాలని నాకు తెలీదా? అది కోర్టు నాకు చెప్పాలా? సో ఇంతే. ఇవి ఎందుకు లేవు అంటే మనిషికి ఎంత రాబట్టుకోగలిగితే అంత రాబట్టుకుందాం, పక్కన వాళ్ళకి ఇవ్వద్దు. అది నా చెల్లైనా తల్లైనా అన్నైనా తమ్ముడైనా ముందు నాకు రావాలి, తర్వాత మిగతా వాళ్ళు చూద్దాం. దట్ ఈస్ అ హ్యూమన్ యాటిట్యూడ్. అది మనకు అలా పెంపొందించుకుంటూ వచ్చాం. సో ఒక రూల్ అని పెడితే రోడ్డు మీద చెత్త పారేయకూడదు అని తెలుసు, కానీ అక్కడ నువ్వు ఫైన్ కట్టాలి 500 రూపాయలు అంటేనే పారేయం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు పారేస్తాం. సో ఇట్స్ జస్ట్ హ్యూమన్ యాటిట్యూడ్. రైట్. యమునా గారు, 2005 తర్వాత వచ్చిన సుప్రీం చెప్పిన భాష్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ప్రైమ్ టైమ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్యానలిస్ట్ బిందు గారికి, శ్రీదేవి గారు మీకు కూడా. ఒకటండి, ఇప్పుడు ఇందాక బిందు గారు అంటున్నట్టు, అంటే ఏదైనా ఒక చట్టాలు తీసుకొచ్చి చెప్తే తప్ప మనకి మనం ఏం చేయాలో మన బాధ్యతలు మనకు తెలియవా? ఒకటి. ఇందాక వారు అన్నట్టుగా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ గివ్ అండ్ టేక్. ఒక పిల్లల్ని చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచి మనం పిల్లల్ని కంటాం, పెంచుతాం, పోషిస్తాం, వాళ్ళని పైకి వృద్ధిలోకి తీసుకొస్తాం. దాని తర్వాత బేసిక్ గా వృద్ధాప్యంలో వాళ్ళు మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ గా ఉంటారు అనుకోవడంలో తప్పే ఉందనేది నిజంగా నాకు అర్థం కావట్లేదు. అండ్ బేసికలీ మన స్ట్రక్చర్, ద వెరీ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్, దట్ ఈస్ వాట్ వీస్ బీన్ థాట్. ఎందుకంటే పిల్లలు, తర్వాత మనవళ్ళు, వీళ్ళంతా వచ్చినా కూడా ఇటు అమ్మని నాన్నని, తర్వాత మన వృద్ధులని ఇంట్లో మన ఇంట్లో ఉన్న అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మని కూడా చూసుకోవడం అనేది ఆనవాయితీగా ఒక సిస్టమ్ ని మన పెద్దవాళ్ళు క్రియేట్ చేశారు. సో అది మన బాధ్యత. అలాగే మన ఆస్తులకు సంబంధించి మన పూర్వీకుల ఆస్తులు కానివ్వండి, మన పెద్దవాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా వారు తర్వాత వారు అనుభవించిన తదనంతరం తమ పిల్లలకి చెందుతుంది అని కూడా చాలా వరకు కూడా వీళ్ళు రాసుకోవడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఇట్స్ ప్రొసీజర్. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళు కూడబెట్టింది వాళ్ళు బాగుండాలి, నా తర్వాత నా తరతరాలు బాగుండాలని పెద్దవాళ్ళు కోరుకుంటారు, ఆకాంక్షిస్తారు. అలాగే బేసిక్ గా డబ్బు గురించో లేకపోతే ఒక ప్రాపర్టీ వ్యామోహంతోనే మనం పెద్దవాళ్ళని కేర్ చేయాల్సిన పరిస్థితి కాదు. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొటెక్టింగ్ యువర్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. సో ఆ ధోరణిలో చూడాల్సిన అవసరం ఉంది. అండ్ 2005కి ముందు 2005 తర్వాత అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద సిస్టమ్, ఇట్స్ ఓన్లీ ద మైండ్ సెట్ అంటాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చట్టాలు వచ్చి ఉన్నా లేకపోయినా మనం పెద్దవాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసి మనకి విద్యా బుద్ధులు నేర్పించి మనకి సకల విద్యలు నేర్పించి మనల్ని ఒక ప్రయోజనాత్మకంగా ఒక గుడ్ సిటిజన్స్ గా మనల్ని బయటికి పంపిస్తున్నప్పుడు దాని తర్వాత ఇట్స్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాలు గుర్తు చేయాలి మనకి, మనం ఏం చేయాలో మన పెద్దవాళ్ళ పట్ల మనం వాళ్ళని చూసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా పెట్టింది ఏదన్నా ఉంటే అది వారికి తదనంతరం పిల్లలకే, కాబట్టి దాంట్లో తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ప్రాపర్టీ కోసమే మనం ఇప్పుడు నేను చాలా వరకు చూస్తా ఉన్నాం. ఇన్ఫాక్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెన్ వి గో టు విలేజెస్, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని బాగా నిర్లక్ష్యం చేసేవారు. తర్వాత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు కానివ్వండి, లేకపోతే వృద్ధులకు కొరకు పెన్షన్స్ కూడా చాలా వరకు పెన్షన్స్ వీళ్ళకి ఇస్తున్న తర్వాత చాలా మంది పెద్దలని వీళ్ళు ఆదరించడము, వాళ్ళకి కనీసం భోజనం పెట్టలేని పరిస్థితి నుంచి కనీసం వాళ్ళకి ఒక పూటైనా భోజనం పెట్టే పరిస్థితి నేను చూసాను కళ్ళారా. ఇక్కడ ఏంటంటే దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ అట్లీస్ట్ ఈ ప్రభుత్వం ఇచ్చే కొంచెం సెక్యూరిటీ లాంటివి కూడా పెద్దవాళ్ళని ఈ రోజు పూర్తిగా వేలేయకుండా కనీసం వాళ్ళ పెన్షన్స్ కోసం వాళ్ళ కోసమైనా వాళ్ళని ఈ రోజు చేరదీస్తున్న పరిస్థితి కూడా, ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నామండి.
రైట్. సో ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది మైండ్ సెట్ అంటాను. నిజంగా కూడా పేరెంట్స్ పట్ల పిల్లలకు ఉండాల్సిన మారల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ఇట్స్ ఆల్ అంటే మన పిల్లలకి ఎటువంటి విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేస్తాం, ఎటువంటి బోధన ఇస్తాము, ఎటువంటి ఎథిక్స్ నేర్పిస్తాము, ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయా, ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా అనేది పెద్దవాళ్ళని సంరక్షించడం అనేది వాళ్ళ బాధ్యత. అట్ ద సేమ్ టైం ఇవాళ టాపిక్ మనకి ఏంటంటే అమ్మాయిలకు కూడా హక్కు ఉందా అంటే తప్పకుండా తప్పలేదండి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక రకమైన మనకందరికీ తెలుసు ఒక పేట్రియార్కియల్ సొసైటీ మనది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పితృ దీని నుంచి వచ్చేదంతా కూడా కేవలం ఒకప్పుడు అబ్బాయిలకే పరిమితమైంది. అమ్మాయిలకు కూడా ఒక కాల్ చూద్దాం, కాల్ తర్వాత మనం మాట్లాడదాం. తెనాలి నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. 2018లో మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు మేడం. ఆస్తి మొత్తం వాళ్ళ అన్నకి వాళ్ళ తమ్ముడికి రాసేసి చనిపోయాడు. ఇప్పుడు అడిగే హక్కు ఉందా లేదా? ఓకే, బిందు గారు విన్నారు కదా, 2018లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఆస్తి అనేది వాళ్ళకి అంటే వాళ్ళ అమ్మాయికి ఇవ్వలేదు, వాళ్ళ బ్రదర్స్ కి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అడిగే హక్కు ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. ఒకటి వచ్చండి, వీలున ఇక్కడ ఏంటంటారంటే ఇంటర్స్టేట్ అంటారండి. ఇంటర్స్టేట్ అంటే వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే. కానీ ఒకవేళ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ప్రాపర్టీ విషయంలో. ఏంటంటే ఒకటి స్వార్జితము, ఒకటి పూర్వీకుల ఆస్తి. నా స్వార్జితం అనేది నేను ఎవరికైనా ఇచ్చేయచ్చు. సపోజ్ మీ మామగారు అనుకుంటా కదా, ఆయన చెప్పింది మీ మామగారు మీ భార్యకి రాయకుండా వాళ్ళ బ్రదర్స్ కి మట్టుకు రాసేసి వెళ్ళిపోయి ఉంటే అది ఆయన స్వార్జితం అయితే ఆయన కొడుకులకి కూతురుకే కాదు పక్కనింటాళ్ళకి రాయొచ్చు, అనాథలకి రాయొచ్చు, రోడ్డు మీద పడేయచ్చు, అది ఆయన ఇష్టం. బట్ అది పూర్వీకుల ఆస్తి అయితే మట్టుకు మీ భార్యకి తప్పకుండా రైట్ ఉంది. యూ కెన్ గో టు కోర్ట్. అంటే కూతురుగా కూడా బాధ్యత ఉంటుంది కదా, ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అది ఇవ్వాల్సిన అవసరం అంటే ఇది మన మైండ్ సెట్ చెప్పాను కదండి. అకార్డింగ్ టు లా ఇఫ్ ఇట్ ఈస్ హెరిడిటరీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే డెఫినెట్ గా ఇవ్వాలి, దాంట్లో లేదు. కాదు అనుకుంటే నా స్వార్జితాన్ని నేను ఎవరికైనా ఇవ్వచ్చు, అది ఎవరైనా కావచ్చు, కొడుకులకే ఇవ్వాలని. సో దట్ ఈస్ అంటే నాది కదా, నేను కష్టపడి సంపాదించింది. సో అది ఎవరికైనా నేను ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఒక్కటి చెప్తా అనుకుంటున్నానండి, వన్ థింగ్ విచ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. అంటే అప్పుడు మన యూనిఫైడ్ ఆంధ్ర, వెదర్ ఇట్ ఇస్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ టుడే, ఇట్స్ ఇమ్మెటీరియల్. అప్పట్లో మనం 2005 గురించి మాట్లాడుతున్నాం, విచ్ హ్యాడ్ కమ్ అప్ ఇన్ ద నేషనల్ పాన్ ఇండియా లెవెల్. 1986లో ఎన్టీ రామారావు గారు, when he was the chief minister, I still remember, we were very young children in our 10s and 11s. It was such a big thing that AP Hindu Succession Act of AP, ఎందుకంటే ఇవన్నీ స్టేట్ వైజ్ కూడా ఉంటాయి. పర్సనల్ లాస్ కొన్ని స్టేట్ వైజ్ ఇట్ కెన్ బి మోడిఫైడ్ వెన్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద కమ్యూనిటీ. సో ఇది మనకి మంచి చేకూరుతుంది అనుకుంటే స్టేట్ వైజ్ గా మార్చుకుంటా ఉంటారు. సో ఏపీ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం 1986 నుంచి మనకి ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఈక్వల్ గా ఇవ్వాలి అని తీసుకొచ్చారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. బట్ అంటే ఇప్పుడు ఆ ఫాదర్ గురించి ఒకవేళ ఆలోచిస్తే అంటే అమ్మాయి కూడా ఆలోచించవచ్చు కదా, నేను కూతురు అయ్యుండి కూడా నాకు ఇవ్వలేదు, మా ఇద్దరి అన్నదమ్ములకి మాత్రమే ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు అని అమ్మాయిలు ఒకవేళ ప్రశ్నిస్తే. అంటే ఆయన ఇప్పుడు లేరు, సో ప్రశ్నించడానికి. సో వీలునామాలో రాయలేదు, అమ్మాయి పేరు రాశారు అంటున్నారు కదా, ఇచ్చేసేసి వెళ్ళిపోయారు. మీరు అడిగేది ఆయన క్వశ్చన్ గురించా లేక ఇన్ జనరల్ వేరేదా? మామూలుగా ఒకవేళ కనుక ఇలాంటి ప్రశ్న తలెత్తితే వీలునామా రాయలేదు అంటే ఈక్వల్ గా రావాలండి. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఇంటర్ స్టేట్ అన్నప్పుడు వీలునామా రాయకుండా ఒక మనిషి చనిపోతే అది ఆయన స్వార్జితం అయితే అది అందరికి ఈక్వల్ గా రావాలి. రైట్, ఎందుకంటే కంపల్సరీ అమ్మాయి అడుగుతుంది కదా, రాయకపోయినా నాకు ఇవ్వాలి వాటని అడుగుతుంది కదా. ఆయన రాసేశారు అంటున్నారు కదా, మామూలుగా జనరల్ గా అడిగేది నేను కాదు. ఇప్పుడు ఒకటండి, జనరల్ గా ఏంటంటే ఎస్ మనము రైట్ అండ్ రాంగ్ అనుకున్నప్పుడు కూతురికి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈయన సిచ్యువేషన్ తీసుకుందాం, ఆయన రాసేసి వెళ్ళిపోయారు అంటే పెళ్లి టైంలో అమ్మాయికి ఎంత ఇచ్చారో మనకు తెలియదు, ఆయన ఆ అమ్మాయికి విడిగా వేరే ప్రాపర్టీస్ ఇచ్చారో మనకు తెలియదు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ ఫ్యాక్టర్ ఇన్. సో
ఇంకా ఇట్లాంటి గొడవలు వచ్చినాయంటే ఇంకా కోర్టుకే వెళ్ళాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయ్ బాబు. దే ఆర్ ఏబుల్ టు రెక్టిఫై దట్ అండ్ ఏమైనా చేసి ఆ బ్రదర్స్ ఇవ్వగలిగితే సరే, కానీ ఓకే, వీలునామాని రెస్పెక్ట్ చేయాలంటే ఇంకా వీలునామాని. దట్స్ రైట్, కాల్ చూద్దాం. హలో విజయ్ గారు. విజయ్ బాబు గారా? అరుణ గారు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. వెల్కమ్ టు స్ఫూర్తి. అది చాలా రోజులైంది మీ ప్రోగ్రామ్ కోసం, చాలా ఎదురు చూసాం మేము. మిస్ అయ్యాం. ఓకే, మీ అందరి కోసమే మళ్ళీ మీ ముందుకు వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉండాలని సుప్రీం కోర్టు నిర్ణయాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నామండి. అయితే ఇప్పుడు ఏమైందంటేనండి, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడి కోర్టులో విడిపోయి డైవర్స్ తీసేసుకొని, ఈ హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే అతని పేరు మీద ఉన్న ఆస్తిని మళ్ళా తండ్రి పేరు మీద కూడా రాస్తే మనవలు వారసులు, మేము కూడా ఆస్తికి వారసులు అని చెప్పేసి తల్లి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారండి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి మనవలకి ఎలా వాళ్ళు ఆస్తిలో భాగం సంపాదించుకోవాలనేసి నాకు లాయర్ గారు చెప్పారని చేశానండి. ఓకే, రైట్. బిందు గారు, ఇంకొక కాల్ తర్వాత దీని గురించి మనం ఆన్సర్ చేద్దాము. నెక్స్ట్ విజయ్ బాబు అవనిగడ్డ నుంచి. హలో. నమస్తే అమ్మా. నమస్తే. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలమ్మా. చెప్పండి. అయితే ఇప్పుడు ఎవరైనా ఏదైనా కుటుంబంలో చిన్న చిన్న కుటుంబాల్లో ఏదైనా ఆస్తిపాస్తులన్నీ కూడా కూడగట్టుకుని కష్టపడి బంగారాన్ని భూమిని కొనుక్కొని ఆడపిల్లకు ఉన్న దాంట్లో మంచి సామం చేసి పంపించాలనుకుంటారమ్మా. అయితే ఇప్పుడు గనక ఆస్తిలో సమాన హక్కు అనే సందర్భంలో సమానంగా ఆస్తి పంచుకెళ్ళిపోయాలనుకోనమ్మా హక్కుగా, ఈ ఇంటికి పుట్టించి ఇంటికి వస్తే ఆడపిల్లకి నిలబెట్టుకోవాల్సిన గౌరవం తప్ప హక్కు కాదమ్మా, ఆస్తి కాదమ్మా. మరి ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఎంతో ఆప్యాయతగా ఉండి గౌరవంగా చూసి పంపించే పరిస్థితి ఉండాలి, కానీ హక్కుగా పంచుకుంటే ఇక రేపొద్దున పుట్టింటికి వచ్చినా ఎవరు కూడా కనీసం పరచించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రేపొద్దున అన్నదమ్ములకు పెళ్లిళ్ళు అవుతే వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి వారి రిలేషన్స్ అనేది సరిగా ఉండవమ్మా. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఆస్తి హక్కు అని ధనవంతులు సంపాదించుకున్న వాళ్ళకి అది ఉపయోగపడుతున్నది. సామాన్యులకు మాత్రం నీతి నిజాయితీగా ఏదో గౌరవంగా బతకాల్సిన వాడికి ఈ చట్టాల ద్వారా కాదమ్మా, నీతి నైతిక అవసరం అమ్మా ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఈ ఆస్తి పాస్తులకు వస్తే ఇలాంటి అన్ని కూడా ధనవంతులకి ఉపయోగపడే దాని మీద కోర్టులు దృష్టి పెడుతున్నాయేమో అనిపిస్తూ ఉంటుందమ్మా. ఇవన్నీ కూడా ఇవన్నీ సామాన్యుడికి అయితే అర్థం కాని పరిస్థితి, సామాన్యుడు కూడా అవసరం లేని పరిస్థితి. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్ల అక్కడ వెళ్ళిపోయిన పిల్ల, ఆ పిల్ల మళ్ళీ వచ్చి తల్లిదండ్రులు ఎలా చూసుకుంటామా? అంటే ఎవరికి వాళ్ళే మగపిల్లలు ఇంట్లో వచ్చే కోళ్ళకు వాళ్ళు కోళ్ళని తల్లిదండ్రులు పెద్దగా చూసుకోవాలి, ఆ అత్త మామూలుగా భావించాలి. అత్త వీళ్ళ కోళ్ళు కూడా అత్తగారిని తల్లిదండ్రులుగా చూసుకోవాలి. వాళ్ళు కూడా మన బిడ్డ ఇల్లు వదిలి వచ్చేసి మన చేతికి వచ్చేసి అని చెప్పేసి అలా ఫీల్ అయ్యి గుడ్ రిలేషన్స్ అనేది చూసుకోవాలి. కానీ ప్రతిదీ కూడా ఈ హక్కు అని చెప్పేసి అయితే స్త్రీకి గౌరవాన్ని దిగదార్చించి అవుతున్నాం ఈ చట్ట ప్రకారంగా. రైట్, రైట్ విజయ్ గారు. అంటే బిందు గారు, హక్కు ఉండొద్దంటారా? విజయ్ గారు క్షమించండి, కానీ నేను మీరు అన్న దాంతో ఏకీభవించలేకపోతున్నానండి. ఎందుకంటే ఆవిడ వచ్చి ఇక్కడ గొడవ పడాల్సిన అవసరమే లేదు కదా. ఆవిడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అసలు గొడవ అవసరమే లేదు. ఇప్పుడు ఇద్దరు కొడుకులుండి ఒక కొడుకుకి ఎక్కువ ఒకటి కొడుకుకి తక్కువ అయిపోవచ్చా మరి అలా అనుకుంటే? అంతే కదా ఇది కూడా. ఒకవేళ ఒక పెద్ద కొడుకే నన్ను చూసుకుంటున్నాడు, చిన్న కొడుకు దగ్గర నేను ఉండట్లేదు, అందుకని అస్సలు మొత్తానికి ఇవ్వను అనుకుంటప్పుడు చిన్న కొడుకు ఊరుకుంటాడా? అట్లా చిన్న కొడుకు ఊరుకోలేనప్పుడు ఒక కూతురు ఎందుకు ఊరుకుంటుంది? నేను కూడా నా తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డనే అనుకుంటుంది. సో ఇదన్నీ ఏంటంటే ఒకప్పుడు, ఇప్పుడు 1956లో కానీ దానికి ముందు క్లారిటీ ఉండేది కాదండి. అప్పుడేమో స్త్రీధనం అని ఇవన్నీ ఉండేవి. ఎట్లయినా స్త్రీలకు వాళ్ళకి ఇచ్చేస్తారు, పెళ్లి చేసినప్పుడు పంపించేస్తారు, అది ఏమైనా కానివ్వచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా పెద్ద ఇంట్లో పెళ్లి చేస్తున్నాము, మనది వాళ్ళకి ఇవ్వని అవసరం లేదు అనుకుంటాం. ఈయన అన్నట్టు చూస్తే ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తనది అనుకునేది ఏమీ లేకుండా ఉండితే వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు. వాళ్ళు ఒకవేళ లేదు, నువ్వు అసలు ఏం తీసుకొచ్చావు, నువ్వేమీ తేలేదు, నువ్వు ఇప్పుడు ఇంట్లో పని మనిషిలాగా చేయాలి. సో అట్లా చూసుకుంటే అక్కడ కూడా తన గౌరవం తగ్గిపోయినట్టే. సో విజయ్ గారు అన్నట్టు నేను లైక్ ఐ సెడ్ ఏకీభవించలేకపోతున్నాను. డబ్బుల కోసం తను ఇక్కడికి వస్తే తనని తను దిగజార్చుకున్నట్టు అవుతుంది అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి,
చాలా చోట్ల వాళ్ళు ఎందుకు వెళ్తారు, తను ఇట్లా చూసుకుంటుంది అంటున్నాం. ఇప్పుడు సిటీలో చాలా మంది ఫ్యామిలీస్ కలిసి ఉంటున్నారు. అంటే కలిసి ఉండడము అంటే ఒక చోట ఉంటున్నారు, వేరే వేరే ఇళ్లల్లో ఉండొచ్చు. చిన్న ఎగ్జాంపుల్, అంటే పర్సనల్ గాని కాదు, మా గ్రాండ్ మదర్, మా అమ్మతో పాటు మా ఇంట్లో ఉండేది. సో రోజు మేము మా అమ్మమ్మని అంటే మా మామ వాళ్ళు, మా మేనమామలు 3 ఉన్నారు, వాళ్ళు చూసుకోరని కాదు. ఏంటంటే వాళ్ళకి ఉండే పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, మా అమ్మ అందరికంటే పెద్దది, మేము పెరిగిపోయాం. సో అందుకని మా గ్రాండ్ మదర్, మా గ్రాండ్ ఫాదర్ మాతో ఉన్నారు. సో ఏ రోజు కూడా మా మామలు చూసుకోము అని అనలేదు. అలా అని చెప్పి మా అమ్మ ఆస్తి కోసం మా అమ్మమ్మని తాతని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది అని చెప్పుకోవడానికి లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల మా అమ్మ వాళ్ళు చూసుకున్నారు. అలా అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఇస్తే అది తప్పు అండమో, లేకపోతే వీళ్ళకి ఇవ్వకపోవడం తప్ప, ఇవన్నీ వచ్చి ఫ్యామిలీ ఇష్యూస్ అయిపోతాయండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. గాజువాక నుంచి భారతి. హలో మేడం, నమస్తే అండి. వాళ్ళ మీరు ఈ టాపిక్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందండి, మళ్ళీ మీరు రావడం వలన. నెక్స్ట్ మేడం, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నమస్తే మేడం. ఏంటంటే ఇప్పుడు ఆస్తి అనేది ఒక వాటా, ఆడపిల్లలు పెళ్ళయి వెళ్ళిపోయినా ఒక వాటా ఇవ్వడం సమంజసమే మేడం. అదే పరిస్థితుల్లో రేపు పొద్దున్న తల్లిని ఎవరు తండ్రిని కూడా కొడుకులతో పాటు ఆడపిల్లలు కూడా ఈక్వల్ గా చూడమనండి మేడం. అది ఒకటి. మేడం, మీకు ఒక చిన్న డౌట్ అక్కడ మేడం అడుగుతున్నాను. మా కజిన్ సిస్టర్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది మేడం. అంటే వాళ్ళ అత్తయ్య గారికి పసుపు కుంకాల ద్వారా గానీ, తన హస్బెండ్ ద్వారా గానీ తన మీద ఉన్న ఆస్తిని 3 కొడుకులు 3 కూతుర్లు ఉన్నారు మేడం. సో ఒక కొడుక్కే ఆవిడ రాసిచ్చేసే అధికారం ఆవిడకు ఉందండి. యువతల మిగతా 2 అబ్బాయిల్లో ఎవరైనా కేసు అయ్యొచ్చా? అన్యాయం అంటే అది నాకు అదే తను ఇప్పుడు అడగమని చెప్పిందండి, అందుకని అడుగుతున్నాను. రైట్, బిందు గారు. అనేదండి మీరు పసుపు కుంకాలు అనేది, స్త్రీధనం అనేది వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చుకోవడం, లేదా పెళ్ళైన టైంలో తనకి ఏదన్నా రావడం, లేదా భర్త తన పేరున పెట్టేయడం. మనం ఇక్కడ మాట్లాడేది కొంచెం డిఫరెంట్. స్త్రీధనం అనేది స్త్రీ ఎవరికైనా ఇవ్వచ్చు, అది ఎవరికైనా ఇవ్వచ్చు. వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఆ లా ఇంకా రాలేదు. తండ్రి ప్రాపర్టీ నుంచి వచ్చేవి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, యూజువల్ గా జాయింట్ ఫ్యామిలీలో ఉండేటివి. సో శ్రీలత గారికి అది అర్థమైందేమో. మీరు వెళ్ళొచ్చు కోర్టుకి, కానీ అది ఎంత వరకు వెళ్తుంది అనేది చెప్పలేం. రైట్, వాణి వెస్ట్ గోదావరి నుంచి. హలో మేడం, మా కూతురు ఒక వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. మా కూతురు మ్యారేజ్ వెళ్ళి వాళ్ళకి ఆడపిల్లలు 3 అండి, అల్లుడు ఒకడు అనమాట. వాళ్ళ మామయ్య 2 years గ్యాప్ చనిపోయినాడు. తనకు ఒక వారం రోజుల ముందు అనమాట. కాల్ కరెక్ట్ గా లేదండి, వినిపించట్లేదు. రైట్, యమున గారు, ఇంతకు ముందు విజయ్ ఒక మాట మాట్లాడారు. అంటే గౌరవం కాపాడుకుంటే సరిపోతుంది, ఆడపిల్లకి ఆస్తులు పాస్తులు వీటితో పని లేదు అని అంటున్నారు. అంటే గౌరవంతో పాటు ఆస్తి పాస్తులు కూడా ఉంటే మంచిదా, ఓన్లీ ఒక గౌరవం ఉంటే మంచిది అంటారా? అంటే ఆడపిల్లకి ఆ హక్కు లేదంటారా, ఆస్తి పాస్తులు తీసుకునే హక్కు? సైకలాజికల్ గా వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతారు? అంటే యూజువల్ గానే మీరు చూడండి, ఆడపిల్ల అనగానే మనం అంటే ప్రతిదీ సరిపెట్టేసుకుంటుంది, సరిపెట్టుకోకనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆడపిల్లకైతే ఇది ఇలా చేస్తే సరిపోతుందని ఒక మైండ్ సెట్ అనేది మనం యూజువల్ గా మన దగ్గర చూస్తామండి. సో ప్లీజ్ ఇలాంటి మైండ్ సెట్, యాటిట్యూడ్ మనం అన్ఫార్చునేట్ గా ఇక్కడ చూస్తాం. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ విజయ్ గారు. ఎందుకంటే కేవలం గౌరవం మాత్రమే ఆడపిల్ల దక్కించుకొని ప్రాపర్టీస్ ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? బికాస్ షీఈ్ ఈక్వలీ, ఒకటి తన రైట్ అండి, ఒకటి మనం దీన్ని రైట్ గా చూడాల్సిన అవసరం ఉంది. అంటే దానికోసమేనా అంటే కాదు, బట్ డెఫినెట్ గా ఇఫ్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, ఆ ఈక్వల్ రైట్ ఆడపిల్లకు కూడా ఉంది. కొడుకుతో సమానంగా కూతురికి కూడా ఇటువంటి రైట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం రైట్ అది ప్రాపర్టీ ఇస్తే గౌరవం ఉండదు, లేకపోతే తక్కువగా చూస్తారు, లేకపోతే ఏమనుకుంటారు అనేది, ఇది కేవలం ఇది ఒక రకమైన ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేయడం తప్పించి ఇంకా మిగతా అదేం కాదండి. గౌరవం ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఎందుకంటే అబ్బాయికి లేని అక్కడ ఈ రకమైన గౌరవం ఏం అబ్బాయికి వద్దంటారా? అమ్మాయికి మాత్రమే కావాలంటారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ వెరీ ప్రాక్టికల్, లాజికల్. అమ్మాయికి అబ్బాయికి ఎంత అవసరమో అమ్మాయికి కూడా అది అవసరం అండి. ఇది ఆలోచించాల్సిన అవసరం. నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యనారాయణ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్కారం మేడం. మంచి సబ్జెక్ట్ పెట్టారు మేడం మీ ఛానల్. మా పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ఛానల్ ఇది ఒక్కటే మేడం. చాలా సంతోషం. అక్కడ ఉన్న సోదరి మనులందరూ సంతోషం మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళకి మామూలుగా మన హిందూ ధర్మంలో విలేజ్ లో మా లెవెల్లో చెప్పే మేము హైఫై ఎడ్యుకేటెడ్ కాదు. మేము 4 అన్నదమ్ములం మేడం. మాకేం ఆస్తి లేకుండా అన్నదమ్ము అందరం కలిసి చెల్లెకి పెళ్లి చేసినాం. మా చిన్న చెల్లె ఉంటే
ఇప్పటి వరకు కూడా 40 ఏళ్ల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఓడివి ఏమైనా ఫార్మాలిటీస్ అన్ని చేస్తాం. ఒకవేళ ఒక ఇల్లు ఉన్నది, మరి దాంట్లో ఇప్పుడు వాటా అడిగినప్పుడు మా పరిస్థితి ఏంది? అటువంటప్పుడు ఈ ప్రేమ ఆప్యాయత ఎక్కడ ఉంటది? ఇప్పుడు మా బాబు బయట ఉంటాడు, మా డాక్టర్ కూడా ఉంటే ప్రతి ఫార్మాలిటీ ఉంటది కదా, చేస్తాడు మేడం. మా మనవరాలు కానీ ఎవరు కానీ ప్రతి దానికి. మా ఇక్కడ తెలంగాణలో చాలా వరకు ఆడపిల్ల సొమ్ము తినొద్దంటారు. ఆడపిల్ల కోట్లు వస్తున్నా తల్లిదండ్రులు తిన్నారు, అదొక ఫార్మాలిటీ అనుకోండి, 3 వస్తాం మీరు ఏదన్నా అనుకోండి. కానీ అటువంటప్పుడు ఏం చేయాలి? ఒక ఊర్లో ఒక 2 ఎకరాల భూమి ఉందనుకో, అన్నదమ్ములు అందరూ ఏం చేస్తారంటే భూమి అమ్మొద్దని ఫస్ట్ చెప్తారు మేడం. ఆడపిల్ల పెళ్లి చేయండి, మీరు పంచుకుంటే పంచుకోండి, లేకుండా లేదు. నా వయసు 65 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ఎవరైనా చెప్తారు మేడం, ముందు ఆడపిల్ల పెళ్లి చేయండి, తర్వాత మీకుంటే పంచుకోండి, లేదు అప్పు కానీ ఏది కానీ. అటువంటిప్పుడు మరి ఇప్పుడు 10 ఏళ్ల కింద పెళ్లి చేసారు, ఇప్పుడు ఆ 2 ఎకరాలు వాళ్ళు మిగిలించుకున్నందుకు ఇప్పుడు వచ్చి వాటా మంచం అని అనుకోండి. డబ్బు అన్ని విధాల మేడం, అన్ని చెడుకు అదే కారణం, అన్నిటికీ అదే కారణం. ఇంట్లో ఆ అమ్మాయికి లేకున్నా ఇంట్లో అత్తగారు వాళ్ళ అత్తలు ఆడబిడ్డ ఎవరో ఫోర్స్ చేయరు. అటువంటిప్పుడు ఈ కొట్లాట ప్రేమ ఆప్యాయత ఎక్కడ ఉంటుంది? కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మా మనవరాలు పుట్టిందంటే మా కొడుకు పోయి ఏదో ఒకటి తీసుకెళ్తాడు, బర్త్డే అయితే తీసుకెళ్తాడు. అటువంటిప్పుడు మరి ఇవన్నీ ఎట్లా అవుతుంది? బాగుండు మామూలు మధ్య తరగతి వాళ్ళకు. ఇప్పుడు మీకు ఉన్న దాంట్లో ఒకవేళ అమ్మాయి వాటా అడిగితే కనుక ఏం చేయాలంటున్నారా? ఎట్లా? రైట్, బిందు గారు మీరు అన్నట్టే, ఈవెన్ ఐఎమ్ డౌట్ఫుల్ అబౌట్ ద క్వశ్చన్. ఐ థింక్ ఆయనకి బాధగా ఉంది, ఇలా ఆడపిల్లలకి హక్కు ఇచ్చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇంత చేస్తున్నాం కదా అని. కానీ మీరు ఎంత చేశారు? ఇప్పుడు పెళ్ళప్పుడు మీరు చేశారనుకోండి, ఆ లెక్కలు కూడా పెట్టుకోండి. ఆయన పేరు సత్యనారాయణ గారు అండి. అవును, సత్యనారాయణ గారు. మీరు ఆ లెక్కలు పెట్టుకుని మీరు కోర్టుకు అయి చూపెట్టొచ్చు, మేము పెళ్లి టైంలో ఇలా చేశాము, మా ఆస్తి మొత్తం ఆస్తి ఇంత, దీనిలోంచి ఈ పెళ్లి కోసం తనకి కట్నం ఇవ్వడానికనో, లేకపోతే తన చేతికి డబ్బులు ఇవ్వడానికనో, తన పేరు మీద ఆస్తి పెట్టడానికనో, నగల రూపంగానో ఇంత పెట్టాము, మా దగ్గర మిగిలింది ఇంత. సో ఇవన్నీ ఇంకా ఇలా ఇంతవరకు వచ్చింది, మీరు కోర్టు వరకు వెళ్ళారంటే ఇంక ఇవన్నీ చూపెట్టాలి. ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఆల్రెడీ మీకు ఇంత చేశాం కదమ్మా, ఇది మాకు మిగిలింది అని మీరు సుముఖంగా మంచి మనస్తోటి ఆ అమ్మాయి ఒప్పుకోవడము, మీరు ఏదైనా ఇవ్వాలంటే ఇంకా మిగిలింది ఇవ్వడం, అలా చూసుకుని సమంజసంగా వెళ్ళాలి, సామరస్యంగా. రైట్, మహేష్ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఆడపిల్లకి అక్కన్నారు కరెక్ట్ అండి, మధ్య తరగతి వాళ్ళం. మేము ఆడపిల్లకి ఇచ్చి పంపించేది పంపిస్తాం, మధ్యలో మంచి చెడు చూస్తాం. అన్నదమ్ములు ఉన్నారు, ఇప్పుడు మేనమావని మంచి అని చెడని జీవితాంతం వీళ్ళు ఆ పరువుని బాధ్యతల్ని అన్నదమ్ములు మోయాలి కదండి. మోసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేది కాక మంచి చెడు చూసేది కాక మళ్ళీ ఇప్పుడు ఒక ఎకరమో అరెకరమో దీంట్లో ఉంటే ఆస్తి ఇవ్వాలంటే ఎలా చేస్తారు? సమంజసం చెప్పండి. వాళ్ళ ఆస్తులు వాళ్ళకి వస్తాయి కదా, మనం మన అమ్మాయిని ఇస్తాం, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి వస్తాయి. అలాగే మన ఆస్తులు మనం ఇవ్వాలంటే ఎట్లా? అది సమంజసం కాదు కదా. కోర్టు ఇచ్చింది కట్టే, పెద్ద పెద్ద ఆస్తులు బాగా ఉన్నోళ్ళే ఇవ్వండి, కానీ ఇలా ఇవ్వడం సమంజసం కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఏదో రకంగా చేస్తాం. ఇప్పుడు రేపు పొద్దున మంచి చెడు ఉంటుందండి, మేనమామలు లేకపోతే మనవరాలు లేదు రాకపోకలు, అన్నదమ్ములు అక్కడేళ్ళు ఉన్నారంటే రాకపోకలు ఉంటాయండి. మీకు ఆన్సర్ చేస్తారండి బిందు గారు. ఇట్ వర్క్స్ అండి, కానీ ఇక్కడ ఒకటి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మహేష్ గారు వాళ్ళ చెల్లెలకి ఇవ్వాలి అంటే ఆర్ అక్కకి ఇవ్వాలంటే ఎలా అని అంటున్నారు. అదే ఒకవేళ వాళ్ళ భార్యకి వాళ్ళ అన్నదమ్ముల నుంచి రావాలంటే వెళ్ళి తీసుకుంటాం. దట్ ఈస్ ఆల్ యూజువలీ మన యాటిట్యూడ్ అంతే. మనకి రావాల్సింది రాబట్టుకోవాలి, మనకి ఇవ్వాల్సింది తక్కువ చేసుకోవాలి బయటికి వెళ్ళేది. సో ఇదేదైనా నేను ఇందాక చెప్పినట్టు మీరు పెళ్ళప్పుడు ఎంత ఖర్చులు పెట్టారు అని చూపెట్టగలిగితే మీ దగ్గర ఎంత మిగిలిందంటే కోర్టులు కూడా దాని ప్రకారమే వెళ్తాయి. కానీ లేదు నీ దగ్గర ఎంత ఉన్నా నువ్వు ఇంతకు ముందు ఎంత ఇచ్చినా అది పక్కన పడేసేయి, దీనిలోంచి ఇవ్వాలి అని ఏమనరు. సో మీరు ఏదైనా కూడా ప్రూఫ్ పెట్టుకోండి ఎప్పటికైనా ఎవరైనా. రైట్, మాధురి విజయనగరం నుంచి. హలో. నమస్తే అండి. నమస్తే. 2005కు ముందు తండ్రి మరణించినా కూడా కూతురికి వాటా ఇవ్వాల్సిందే అంటున్నారు, బాగానే ఉంది. కానీ మరి ఆడపిల్లలు పుట్టింటి నుంచి ఆస్తి చేస్తే ఎంజాయ్ చేసే అల్లుళ్ళు ఇంకా అత్తమామలు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేర్చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఉన్న సమాజంలో అయితే అటువంటి పరిస్థితులు అయితే లేవు. సో ఇది నా క్వశ్చన్ అన్నమాట. యమునా గారు. హలో యమునా గారు, చెప్పండి. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారా?
అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఆస్తిని అంతా అనుభవించి ఉంటారు కదా, మళ్ళీ తర్వాత కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అల్లులు ఆల్రెడీ అల్లులకు ఇస్తూ ఉంటారు కదా, ఇంకా ఎందుకు ఇవ్వాలి? అది సమంజసమేనా అని అంటున్నారు. అల్లుళ్ళకి ఇచ్చేది అది వాళ్ళు అది దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. అవును. ఇక్కడ చిన్నప్పటి నుంచి అబ్బాయి పెరుగుతాడు, చిన్నప్పటి నుంచి అమ్మాయి పెరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి అబ్బాయి పెరిగిన తర్వాత అబ్బాయి మాత్రం తర్వాత ఎందుకు ఎంజాయ్ చేయాలి? అదే హక్కు ఆడపిల్ల కూడా ఎందుకు ఉండకూడదు అనేది ఈ ప్రశ్న ఈ రోజు. ఎందుకంటే ఇద్దరు సరిసమానంగా పుట్టి పెరిగినప్పుడు ఆ హక్కులు కూడా సరిసమానంగానే పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిస్క్రిమినేషన్ ఎందుకు అనేది ఒక ప్రశ్న. సో ఇక్కడ అల్లుడు కోడలని కాదు, అది మీరు మీ ఇష్టపూర్వకంగా మీరు ఇచ్చుకుంటుంది మీ అమ్మాయికి. అది ఇందాక ఆవిడ చెప్పారు, బిందు కూడా చెప్పారు, మీరు ఒకవేళ చూపించాలంటే కూడా యూ ప్రూవ్ ఇట్ టు ద కోర్ట్, ఆ దిశలో మీరు చూపించచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడ ఒకటేనండి, ఏదైనప్పటికీ కూడా ఇట్స్ అ మైండ్ సెట్ అంటాను. ఆడపిల్ల విషయం వచ్చేసరికి ఎందుకు మనం చేయాలి, ఒక పెళ్లి చేసి పంపించేస్తే చాలు మా బాధ్యత తీరిపోయింది అని ఎందుకు అంటున్నారు? ఈ రోజు మీరు చూస్తుంటే స్టాటిస్టికల్ గా కూడా అబ్బాయిల కంటే కూడా చాలా వరకు పేరెంట్స్ ఈ రోజు అమ్మాయిల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి మనకి చాలా వరకు కూడా చాలా సంఘటనలో మనకు కనబడుతున్న తరుణం ఇది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈవెన్ టిల్ డేట్ ఐ హావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్ అండ్ మై గ్రాండ్ మదర్. సో ఇట్స్ అ ప్రివిలేజ్ అండి. ఎందుకంటే తల్లి తండ్రిని పెద్దవాళ్ళని చూసుకోవడం ఒక సుకృతంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళకి మనకు ఆస్తి వస్తే రానివ్వండి, బట్ ప్రాపర్టీ కోసమే చేయాలనేది కాదు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే దేర్ ఆర్ డిఫరెంట్ యాక్ట్స్. అంటే ఇవి కాకుండా కూడా ఎల్డర్స్ మెయింటెనెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఇటువంటివన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళ సంరక్షణ గురించి కూడా ప్రత్యేకంగా కూడా దేర్ ఆర్ డిఫరెంట్ యాక్ట్స్ విచ్ ఆర్ ప్రపోండెడ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొన్న ఈ మధ్యన రీసెంట్ గా అస్సాంలో కూడా తల్లి తండ్రి కూడా వారి యొక్క హక్కులను గుర్తించి కేసు వేయడం జరిగింది. మన అస్సాంలో కూడా ఒక తీర్పు మనం చూస్తా ఉన్నాం రీసెంట్ పాస్ట్ లో. సో తల్లి తండ్రి కూడా మా పిల్లల దగ్గర నుంచి మమ్మల్ని సంరక్షించట్లేదు కానీ కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. సో దే ఆర్ బీన్ గివెన్ మెయింటెనెన్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో ఇక్కడ తల్లిదండ్రులు కూడా అంటే ఒకప్పుడు మనం చూసామా, పేరెంట్స్ ఎప్పుడైనా ఏమైనా కేసులు వేశారా పిల్లల మీద? కానీ ఈ రోజు పేరెంట్స్ కూడా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఇటువంటి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ హక్కులు అవి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుకూలంగా చట్టాలు మారుతాయి, మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. మేము అప్పుడెప్పుడో అలా ఉన్నాం, ఇప్పుడు అలా లేవు అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో పిల్లలు చూడలేని పరిస్థితిని మనం పేరెంట్స్ ని చూస్తున్నాము. అలాగే ఇలా పిల్లల్ని వదిలేసిన వాళ్ళని చూస్తున్నాము, పిల్లలు పెద్దవాళ్ళని వదిలేసిన వాళ్ళని కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ రోజు చట్టాలు వచ్చాయి, చట్టాలకు అనుకూలంగా కూడా ఎప్పుడు దానికి అనుకూలంగా కూడా ఆ పరిస్థితిని బట్టి, సర్కమ్స్టాన్స్ ని బట్టి ఇప్పుడు చట్టం ఉంది కదా అని మీరు నేను అందరం వెళ్లి వేసేయం. ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే దాని యొక్క ఆవశ్యకత ఉంటుందో వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారు. చట్టాలు ఎందుకు వచ్చాయి? ఎవరికైతే దానికి ఇప్పుడు చాలా మంది ఉన్నాం, ఇప్పుడు మేము అందరం చాలా మంది చూసుకుంటున్నాం పేరెంట్స్ ని, ప్రాపర్టీ ఇచ్చేయడం అనటం లేదు. సో చాలా మనం అందరికీ కూడా సమానంగా అప్లై చేయకూడదండి. ఒకటి, చట్టాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అప్లై కాదు. సిచ్యువేషన్ ని బట్టి, పరిస్థితులు బట్టి, పర్సన్స్ ని బట్టి ఇవి మారుతూ ఉంటే మనకున్న సౌకర్యాన్ని మనం వినియోగించుకుంటాం. దీన్ని ఫస్ట్ ఆ రకంగా ఆ కోణంలో చూడాల్సిందిగా మనం ఒక విజ్ఞప్తి. నిజంగా చట్టాలు ఉన్నాయి కదా అని అందరూ కూడా, ఇప్పుడు డివోర్స్ ఉంది కదా అంటే ఒక సౌకర్యం ఉంది, మీరు డివోర్స్ లో కూడా మ్యూచువల్ కన్సెంట్ ఇటువంటివి ఎన్నో ఉన్నాయి కదా అని అందరూ డివోర్స్ ఇస్తున్నారా? కాదు. ఇక్కడ చట్టాలు ఎందుకు ఇచ్చారు? ప్రివిలేజ్. ఎవరికైతే వాటి అవసరం ఉంటుందో వాళ్ళు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా అటువంటి సదుపాయాలు కల్పించారు. కాబట్టి మీరు పేరెంట్స్ నుంచి ఆస్తి తీసుకోకపోతే తీసుకోకండి, అది మీ వ్యక్తిగత ఒపీనియన్ మాత్రమే. కాకపోతే చేయాలనుకుంటే మాత్రం ఇది కూడా ఫెసిలిటీ ఉంది. ఇట్ ఈస్ గివెన్ బై ఆర్ లా, బై ద మన ప్రభుత్వాలు, మన చట్టాలు మనకి ఇవి కల్పిస్తున్నాయి. ఎవరైతే దాన్ని వినియోగించుకోవాలనుకున్నారో దాన్ని తగినట్టుగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని వినియోగించుకోండి. రైట్. చోడవరం నుంచి రమాదేవి లైన్ లో ఉన్నారు. హలో చెప్పండి రమాదేవి గారు. మేము చాలా ఆనందిస్తున్నామండి, ఇలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. స్త్రీలకి సమాన హక్కులు ఇస్తున్నందుకు. ఇప్పుడు పురుషులకి స్త్రీలకి చాలా విభేదాలు చూపిస్తున్నారు, ఇప్పుడు ఇలా సమానంగా ఇస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. అలా బాధ్యతలు కూడా సమానంగానే తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఓన్లీ మగపిల్లల మీద కూడా అన్ని భారాలు వేయకుండా. ఓకే, మీరు ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు? రైట్. బిందు గారు, ఇంతకుముందు ఒక కాలర్ క్వశ్చన్ చూసాం. అంటే 2015లో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, వీల్నామా ఏది రాయకుండా చనిపోయారు. సో ఇప్పుడు ఆ వీల్నామాలో నాకు కూడా వాటా రావాలి అంటే ఏం చేయాలి? వీల్నామా రాయకుండా చనిపోయి ఉంటే అండి అందరికి ఈక్వల్ గానే రావాలండి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్.
ఇందాక నేను అన్నాను చూడండి, వీలునామా రాయకుండా పోతే, విచ్ ఇస్ నోన్ ఎస్ ఇంటర్స్టేట్, చనిపోతే. అదే ఒకవేళ విల్లు రాసేసి పోతే అది స్వార్జితం అయితే దాన్ని ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా వాళ్ళు పంచుకోవచ్చు. ఆయన ఒకవేళ కాదు పిల్లలకే కాదు బయట వాళ్ళకి ఎవరికి ఇస్తానన్న అది ఇవ్వచ్చు, అది వేరే విషయం, ఆయన స్వతహాగా ఆయన తీసుకున్న నిర్ణయం. కానీ పూర్వీకుల ఆస్తి మట్టుకు ఈక్వల్ గా పిల్లలందరికీ రావాలి అనేది ఉంది. అది ఎప్పుడు ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే క్లారిటీ వచ్చింది, వీలునామా రాయకుండా ఎవరైనా చనిపోతే కూతుర్లకి కూడా రావాలి, అది స్వార్జితమైనా కూడా కూతుర్లకి కొడుకులకి కూడా ఈక్వల్ గా రావాలి, వాళ్ళకి హక్కు ఉంది అనేది వచ్చింది. ఇక్కడ ఇంకొకటండి, ఇందాక ఒకళ్ళు అడిగారు విచ్ ఐ కుడ్ నాట్, వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, ఒక ఇంటి ఇంకొక ఆడపిల్ల ఆ ఇంటి పిల్ల అని అన్నారు. ఈ రోజు ఆ సిచ్యువేషన్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు అలా అవ్వాలి? ఇందాక యమున గారు అన్నట్టు చేతులు కడిగేసుకుని దులిపేసుకున్నట్టు కాదు కదా. పిల్లలు అనుకున్నప్పుడు మనం వాళ్ళని పెంచి వాళ్ళకి మంచి చదువులు మంచి బుద్ధులు నేర్పించింది, ఏదో కొన్నాళ్ళకి మన ఇంట్లో ఉంటారు తర్వాత పంపించేస్తారని కాదు. ఈ యాటిట్యూడ్ మార్చడానికే ఇది వచ్చింది. ఇప్పుడు ఆడపిల్ల పుడితే కొన్ని స్టేట్స్ లో వడ్ల గింజని చాలా హీనమైన చాలా క్రూయల్ థాట్స్ చాలా వెళ్తాయి, పాలల్లో ముంచేయడం అనేది. ఇట్స్ హారిబుల్. ఫీమేల్ ఫీటసైడ్. రీసెంట్ గా కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగింది. అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇంట్లో అందరూ ఆడపిల్లలు పుట్టేస్తున్నారని చెప్పేసి పుట్టిన ఒక 15 రోజుల పసికందుని తీసుకెళ్లి బావిలో పడేశారు. రీసెంట్ గా కూడా జరిగింది, అది ఒక 1 month బ్యాక్. ఇట్లా చాలా జరుగుతున్నాయి అండి, చెప్పాలంటే బోల్డ్ అని జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఆడపిల్ల పుడితే అది మనకు ఒక లయబిలిటీ, మనం పెళ్లి చేయాలి, కట్నాలు ఇవ్వాలి, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకోవాలి. అదే మగపిల్లాడైతే మన ఇంట్లో ఉంటాడు, ఇది ఒక థాట్. అయినా ఎక్కడికో పంపించే పిల్ల కోసం మనం ఎందుకు కష్టపడాలి? సో ఈ థాట్స్ అన్ని ఎక్కడి నుంచి అంటే ఇది మన దేశం నుంచే కాదండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఇండియా. మనం ఏదో వెనకబడ్డ దేశము డెవలపింగ్ కంట్రీ అనేటట్టు కాదు, ఇది ఇట్ ఈస్ దేర్ వరల్డ్ ఓవర్. మీరు పాతగా హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఆల్ దిస్ హెస్ కమ్ డౌన్ ఈవెన్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్ ఇన్ టు అవర్ కంట్రీ. సో ఇది టు చేంజ్ దిస్ యాటిట్యూడ్, ఈ మనస్తత్వాన్ని ఈ యాటిట్యూడ్ ని మార్చడానికి ఇవన్నీ ఈక్వాలిటీ అనేది ప్రతి విషయంలోనూ మనకి ఈక్వల్ కావాలి. వెదర్ ఇట్ ఈస్ వర్క్, వెదర్ ఇట్ ఈస్ హోమ్, ప్రాపర్టీ, ఏ రంగంలోనైనా ఆడవాళ్ళు రాణించగలరు. అందుకే కదా ఇప్పుడు ఎన్డీఏ డిఫెన్స్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో కూడా కమిషన్డ్ ఆఫీసర్స్ ఉండొచ్చు, పర్మనెంట్ చెయ్యొచ్చు అని ఇందాక చెప్పినట్టు వాళ్ళని చాలా రోజులు రానివ్వలేదు. ఎందుకు? ఇట్ ఇస్ అ మైండ్ సెట్. గవర్నమెంట్ కే ఆ మైండ్ సెట్ ఉంది. వెన్ ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ గివెన్ ద రూలింగ్ విమెన్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, వాళ్ళని పర్మనెంట్ జాబ్స్ లో పెట్టాలి అన్నప్పుడు కూడా ఆ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సెంట్రల్ గవర్నమెంట్ డిడ్ నాట్ రెస్పెక్ట్. ఎందుకు? విమెన్ డు నాట్ హ్యావ్ దట్ కెపాసిటీ. సో ఇవన్నీ కూడా ఈ యాటిట్యూడ్ ని మార్చాలి అంటే విమెన్ హ్యావ్ టు వాళ్ళ ప్రాపర్టీస్ ఉండాలి, సో వాళ్ళకి వాళ్ళ ఇండిపెండెన్స్ ఉండాలి. ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. కాల్ చేద్దాం. రాజమండ్రి నుంచి భవానీ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే భవానీ. నమస్తే. ఇది చట్టం ఆడపిల్లకి ఆస్తి రావాలని చట్టం చేశారు, కానీ ఇది డిపెండ్ అవుతుంది ఎలా అంటే ఆ ఫ్యామిలీకి ఉన్న గౌరవ పరిస్థితులు, వాళ్ళ హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు, వాళ్ళకున్న అంటే ఏమనాలి అవినాభావ సంబంధం, వీటి మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు అన్నదమ్ములు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నా చెల్లి వచ్చి అడిగితే ఒరే కోర్టుకి వెళ్ళి ఎక్కుతాం, మన చెల్లెరా ఇచ్చేద్దాంరా ఉన్నదనే పరిస్థితి ఉంటుంది. అలాగే అన్నదమ్ములు మంచి ఆస్తిపరులయ్యి ఉన్న చెల్లో అక్కో పేదరికంతో బాధపడినా పట్టించుకొని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు కోర్టును ఆశ్రయించాలి. కానీ ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఒక స్త్రీకి మనం అంతకు ముందు కట్నాలు లేవు కాబట్టి ఎప్పుడో ఏమవుతుందని చెప్పి కట్న రూపేణా ఇచ్చేసేవాడు అప్పట్లో. ఆ కట్నం కూడా ఆ అమ్మాయికి సెక్యూర్డే ఒక విధంగా, గౌరవం కూడా. కట్నం తీసుకురాకపోతే గౌరవంగా చూసేవారు కాదు. ఏంటంటే ఆర్థిక ఆలంబన ఇవ్వటం, కట్నం ద్వారానో ఆస్తి హక్కు ద్వారానో ఆర్థిక ఆలంబన ఇవ్వటం. ఇప్పుడు చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. రేపు భర్త ఏదైనా నిర్లక్ష్యం చేసినా, వేరే రూట్ లకు వెళ్ళిపోయినా, తను ఆ పిల్లల్ని ఆర్థిక స్వావలంబన ఉంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఈ అన్నదమ్ములే చెల్లి అక్క మీద ప్రేమ ఉన్నా వచ్చిన పార్ట్నర్స్ ఏమంటారో తెలియదు మనకి, చూస్తారు. అయినా ఎందుకు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి? సో మనం ఆ ఆస్తి ఆధారంగా ఉన్నప్పుడు తన పిల్లల్ని చదివించుకోవటానికి, సొసైటీలో అప్పుడు గౌరవంగా నుంచోటానికి ఇవన్నీ తల్లిదండ్రులు ఆలోచించి అది కట్నం రూపేణా ఇప్పుడేమో
స్త్రీ హక్కుగా ఇవ్వటం ఎప్పటికైనా లేడీకి, స్త్రీకి ఆర్థిక ఆలంబన అనేది చాలా అవసరం అండి. అది ఆలంబన ఉంటే తనకు ఒక సెక్యూర్డ్ గా ఉంటుంది. ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. తన పిల్లలు, తన కుటుంబం తనే చూసుకోగలదు. సమాజంలో ఒకళ్ళ మీద ఆధారపడకుండా, అనిపించుకోకుండా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఆ చెల్లి అక్క మంచి పరిస్థితుల్లో ఉండి అన్నదమ్ములకి ఆధారం లేకుండా ఉన్న ఇందాక ఒక కాలర్ అడిగారు, సత్యనారాయణ గారు, ఉన్న ఎకరం పొలం, అరెకరం పొలాన్ని అడగటం అన్యాయం. అప్పుడు ఏంటంటే బాగా చెప్పారండి. రవి నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే. ఈ ఆడపిల్లకు ఆస్తులు వాటా అంటే అన్ని రకాల ఆస్తులు వాటా ఇవ్వాలా మేడం? ఇప్పుడు నాకు 2 కొడుకులు, 1 కూతురు మేడం. నాకు 2 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరం అమ్మి అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసి, 1 ఎకరం అమ్మిన డబ్బులు చాలక అప్పులు సప్పులు చేసి నా కొడుకులు కూడా చేశారు. దాంట్లో ఉన్నది 2 అరెకరం, చెరువుకు 1 ఎకరం ఉంది. ఆ అమ్మాయి పెళ్ళి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఈ ఎకరంలో కూడా వాటా కావాలంటే ఇస్తారా మేడం? ఇవాళ రైట్, అంతేనండి. రైట్ బిందు గారు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు వస్తుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అంతంత కట్నం పోసి మేము పెళ్లి చేసి ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇంకా వాటాలో మళ్ళీ ఇంకెందుకు వాటా ఇవ్వాలనే క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలాంటిది. సో ఇది నేను ఇందాక చెప్పాను కదండి, ఒకటి వచ్చి మైండ్ సెట్ అండి. రెండోది ఎందుకు ఇవ్వాలి అనేది ఎందుకు వస్తా ఉందంటే అప్పుడు చేసామని. కానీ నాది ఒక్క క్వశ్చన్ ఉందండి ఇక్కడ, నథింగ్ రిలేటెడ్ టు దిస్, కానీ వెరీ వెరీ పర్టినెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం మొదటి నుంచి ఏం మాట్లాడుతున్నాం అంటే ఆడపిల్లకి పెళ్లి చేస్తే అయిపోయింది అని మాట్లాడుతున్నాం. నేనేమంటానంటే మీరు మీ డబ్బుని ఆ పిల్ల ఎడ్యుకేషన్ కి పెట్టండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించండి. పెళ్లి ఈజ్ ఇంపార్టెంట్, అది ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా. ఎందుకంటే వాళ్ళకి ఆ కంపానియన్షిప్ ఉండాలి, లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే తోడు నీడ, అది పక్కన. కానీ 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్లి చేసేసి నేను అప్పుడు బోల్డ్ ఇచ్చేసాను, నేను 1 ఎకరం అమ్మేశాను, ఇప్పుడు ఇంకొక 1 ఎకరం నా కొడుకులు 1/2 ఎకరం అనే బదులు ఆ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళని కొంచెం బాగా చదివించండి. ఎందుకంటే ఇందాక రమాదేవి గారు భవానీ అన్నట్టు ఆ పిల్లలకి ఇండిపెండెన్స్ ఉండాలి. ఇండిపెండెన్స్ ఎలా వస్తుంది? ఇండిపెండెన్స్ ఒకటి డబ్బుతోటి రాదు, ఇండిపెండెన్స్ ఒకటి ఆస్తులతోటి మట్టుకే రాదు. థాట్ మారాలి. ఆ థాట్ మారాలంటే చదువు ఉండాలి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే ఇందాక యమున అన్నట్టు కింద నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేయాలి. మనందరం ఈక్వల్ అనేది. ఇప్పుడు ఈ ఒక్క రైట్ ని మనం ఇండిపెండెంట్ గా తీసుకుని ఇది ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే దీని నుంచి చాలా వస్తాయి. కానీ ఇది ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. అసలు ఆది నుంచి ఆడపిల్లలకి ఈక్వల్ గా ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళని ఎందుకు వేరేగా ట్రీట్ చేశారు? వాళ్ళు ఎందుకు మగపిల్ల వాళ్ళతో సహా, కూతురు డిగ్రీ చదివితే చాలు, కొడుకు అయితే అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి, మాస్టర్స్ చేయాలి. కూతురు 12th అయిపోతే చాలు, 16 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంక ఇప్పుడు ఎత్తుకడం మొదలెడితే 18 ఏళ్ళకి పెళ్లి చేసేయచ్చు, 19 ఏళ్ళకి ఆమె ఇంకో 2 పిల్లల్ని కనేస్తుంది, 20 ఏళ్ళకి మళ్ళీ వాళ్ళని పెంచుకుంటా ఉంటుంది, అత్తమామల్ని చూసుకోవాలి. దట్ ఈస్ నాట్ ద బి ఆల్ ఎండ్ ఆల్ ఆఫ్ లైఫ్ కదా. లైఫ్ జీవితానికి అది ఆఖరి ఇది కాదు. ఎక్కడి నుంచి మొదలెట్టాలో అక్కడి నుంచి చెయ్యండి. దట్స్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి హియర్. ఆడపిల్లల్ని మగపిల్లల్లాగానే బాగా చదివించండి. యమునా గారు, సో చివరిగా ఏమంటారంటే ఆడపిల్ల అనగానే వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అవేర్నెస్ పెరిగినా కూడా ఇంకా వివక్ష కొన్ని గ్రామాల్లో, కొన్ని ఊళ్ళల్లో జరుగుతూనే ఉంది. ఆ వివక్ష నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలంటారు? శ్రీదేవి గారి వివక్షత కేవలం గ్రామీణ ప్రాంతాలనే కాదు, ప్రతి ఇళ్లలో మనందరిలో కూడా ఆ వివక్షత ఉంది. ఎక్కువగా ఉంది కదా. అలా నాట్ నెసెసరీ అండి. మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈస్ అ రూరల్ ఏరియా ఆర్ అర్బన్ ఏరియా, ఇక్కడ ఏంటంటే మన మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. ఇట్ కుడ్ బి ఆఫ్ ఎనీ స్టేట్. ఇప్పుడు చాలా మంది కొన్ని గ్రామాల్లో ఉదారంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏ ప్రాంతం అని కాదు, అన్నిటికి అతీతంగా అసలు ఆడపిల్ల అనగానే ఒక భావన మారిపోతుంది. ఆడపిల్ల అనగానే మీకు ఆ మాటతోనే మీకు టోటల్ గా మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఇది మనం అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటకు వస్తామో అప్పుడే ఒక తొలి విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమ్మాయి పుట్టింది అంటే, అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు అనగానే ఒక స్మైల్స్, సెలబ్రేషన్స్ మనం చాలా వరకు చూస్తుంటాం. అమ్మాయి పుట్టి ఎందుకు సెలబ్రేషన్స్, అసలు కనీసం మన స్వీట్ కూడా పంచుకునే పరిస్థితులు ఈ రోజుల్లో కూడా ఉన్న పరిస్థితి మన నిజంగా దురదృష్టకరం. ఇక్కడ ఏంటంటేనంటే మైండ్ సెట్ మారాలి. అది ఆడపిల్లైనా మగపిల్లాడైనా, బికాస్ ఇట్ ఈస్ ద సేమ్ ఎఫర్ట్. నాకు ఇద్దరిని పెంచి పోషించడానికి, వాళ్ళని రేస్ చేయడానికి ఒక స్టాండర్డ్స్ తో నాకు ఒకటే ఎఫర్ట్ అవుతుంది. నాకేమి ఆడపిల్ల కోసం ఇంకొక ఎఫర్ట్, మగపిల్లల కోసం ఇంకొక ఎఫర్ట్ నాకు అవటం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇందాక అన్నట్టుగా
బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇందాక ఒక కాలర్ చెప్పారు ఆర్థిక స్వావలంబన కోసం కట్న రూపేణా ఇస్తామని. కట్నం అనేది అది ఇష్టపూర్వకంగా తల్లి తండ్రి తన కూతురికి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఒక గిఫ్ట్ రూపంలో మనం ఇవ్వచ్చు. కట్నం అనేది మనం డైరెక్ట్ గా ఇలాంటి వర్డ్స్ ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి ఆ మాట నేను ఎప్పుడు ప్రస్తావించాను, దాన్ని ఒప్పుకోను కూడా. అండ్ ఇంకొకటి, చాలా వరకు మనం ఆడపిల్లలకి ఇచ్చే కట్నాలు మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే కట్నం రూపంలో ఆడపిల్లలకి ఏదైతే ఇస్తున్నారో అది చాలా వరకు కూడా ఇన్లాస్ కి వెళ్తుంది. అంటే ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతమంది చేస్తున్నారు అనేది నా ప్రశ్న. నిజంగా అమ్మాయి కోసమే ఇస్తే ఆ ల్యాండ్ కానీ డబ్బు కానీ నగలు కానీ అది అంతా కూడా చాలా వరకు కూడా ఇంట్లో ఇన్లాస్ పర్యవేక్షణలో లేకపోతే హస్బెండ్ పర్యవేక్షణలోనే చాలా వరకు ఉంటుంది. ఆ ఆడపిల్లకి స్వంతంగా ఆవిడ పేరు మీద ఉంటే చాలా తక్కువగా మనం చూస్తామండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది ఆర్థిక స్వావలంబన కాదు. నిజంగా కూడా ఎడ్యుకేటెడ్ గర్ల్, ఇందాక బిందు గారు కూడా చెప్పినట్టుగా అమ్మాయిని చదివించండి. ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడేంత స్తోమతని, మానసిక ధైర్యాన్ని, ఆర్థిక ధైర్యాన్ని, శారీరక ధైర్యాన్ని పెంపొందించే దిశలో మీరు అమ్మాయిలు పెంచండి. అమ్మాయి అబ్బాయి అని కాదు. సో అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ కన్సర్న్, రెస్పాన్సిబిలిటీ అమ్మాయికైనా అబ్బాయి అయినా సరి సమానంగా పంచుకోవాలి. నేను అమ్మాయిని నాకు పెళ్లి అయిపోయింది అంటే కాదు. పెళ్లి అయిపోయిన తర్వాత అత్తమామలు చూడడం ఆవిడ ధర్మం. అటు అల్లుడు ధర్మం కూడా వారి అత్తగారిని మావగారిని చూడాల్సింది వారి ధర్మం. ఎందుకంటే పేరెంట్స్ అనేది అమ్మాయికైనా అబ్బాయికైనా పేరెంట్సే. వారి సంరక్షణ ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో కూడా మనకు చాలా వరకు చట్టాలు వచ్చాయి. సో అది తల్లి తండ్రిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఆడపిల్లకు కూడా ఈక్వల్ గా ఉంది అని ఇటువంటి కూడా తీసుకొచ్చారు. ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం. కాబట్టి ఏంటంటే చట్టాలు ఎందుకు వస్తాయండి, ఎప్పుడైతే మన ఒక రూల్స్ ని అతిక్రమించి మనం ప్రవర్తిస్తామో అప్పుడు చట్టం కంట్రోల్ తీసుకుంటుంది. చట్టబద్ధంగా అది తప్పైతే శిక్ష, లేదంటే కూడా జస్టిస్ కావాలంటే మన చట్టానికి మన కోర్టులని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్టాలు ఎందుకు వచ్చాయి, ఎప్పుడైతే మనుషులు మనం అతిక్రమించి మనం చేయకుండా అతిక్రమిస్తామో అప్పుడే న్యాయస్థానం మనం అప్రోచ్ అవుతాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న చట్టాలు ఇది ఉన్నప్పటికీ కూడా ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఇందాక చాలా మంది కాలర్స్ చెప్పారు మేమందరం అన్యోన్యంగా ఉంటే చాలా సంతోషం, అలాగే ఉండండి. మిమ్మల్ని ఎవరు వెళ్ళి ఆస్తులు పంచుకోమనటం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది ఎవరి కోసం, ఎవరైతే అతిక్రమిస్తారో, ఎవరైతే వాళ్ళ ఒక డ్యూటీస్ ని పర్ఫార్మ్ చేయరో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీని విస్మరిస్తారో వాళ్ళ కోసం ఇటువంటి చట్టాలు ఉన్నాయి. వాళ్ళు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, చర్చలో పాల్గొన్నందుకు యమున గారికి అలాగే బిందు నాయుడు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మహిళలపై వివక్ష అనేది మన దేశానికి పరిమితమైన జాడ్యం కాదు. ఇది నిజంగానే ప్రపంచం అంతటా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కొనసాగడం అనేది తగ్గిపోతే ఇంకా చాలా బాగుంటుందని మనం అందరం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్ఫూర్తి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9 News.